our channel K Knowledge G gives V Victory, KGV Educational Channel for Success. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, ఇటీవల రష్యా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల రష్యా అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వ్లాదిమిర్ పుతిన్. ఈయన గత 25 సంవత్సరాలుగా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఈయన రష్యా అధ్యక్షుడిగా వరుసగా 5వసారి కూడా ఎన్నికయ్యారు. మరో 6 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. దీంతో స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యా అధ్యక్షుడిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా ఈయన రికార్డు సృష్టించారు. రెండవ ప్రశ్న, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మహిళలకు ఎంత శాతం ఓట్లు కేటాయించబడ్డాయి? సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మహిళలకు ఎంత శాతం సీట్లు కేటాయించబడ్డాయి? ఆన్సర్ 33%. మూడవ ప్రశ్న, ఇటీవల ఏ దేశం వర్చువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రతినిధిని పరిచయం చేసింది? ఇటీవల ఏ దేశం వర్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతినిధిని పరిచయం చేసింది? ఆన్సర్ ఉక్రెయిన్ దేశం. నెక్స్ట్ 4వ ప్రశ్న, మియామి గ్రాండ్ ప్రిక్స్ F1 రేస్ విజేత ఎవరు? ఆన్సర్ లాండో నోరిస్. ఈయన బ్రిటన్ దేశానికి చెందినవారు. 5వ ప్రశ్న, ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికను ఏ కమిటీ అందించింది? ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికను ఏ కమిటీ అందించింది? ఆన్సర్ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ. దీని వివరణ, పూర్తి స్థాయిలో దీన్ని నిర్ధారించడానికి తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ 6వ ప్రశ్న, మన దేశంలో తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ ఎప్పటి నుండి ప్రారంభం కానుంది? మన దేశంలో తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ ఎప్పటి నుండి ప్రారంభం కానుంది? ఆన్సర్ జూన్ 4వ తేదీ నుండి దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ అనేది ప్రారంభం కానుంది. ఇది కేరళలోని తిరువనంతపురం నుండి గోవా మార్గంలో రాకపోకలకు అవకాశం కల్పించనుంది. నెక్స్ట్ SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రైవేట్ రైలు సర్వీసును నిర్వహించనుంది. పర్యాటకులను ఆకర్షించడమే ప్రధానమైన లక్ష్యంగా ఈ రైలు సర్వీస్ అనేది నిర్వహించబడుతుంది. భారత్ గౌరవ యాత్ర ప్రాజెక్టులో భాగంగా భారతీయ రైల్వే మరియు ప్రిన్స్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ల సంయుక్త సహకారంతో ఈ ప్రైవేట్ రైలు సర్వీసును నిర్వహిస్తున్నారు. 7వ ప్రశ్న, సునీతా విలియమ్స్ భారత్ కాలమాన ప్రకారం ఏ రోజున 3వసారి అంతరిక్షంలోకి ప్రయాణించింది? సునీతా విలియమ్స్ గారు భారత్ కాలమాన ప్రకారం ఏ రోజున 3వసారి అంతరిక్షంలోకి ప్రయాణించింది? ఆన్సర్ మే 7వ తేదీ ఉదయం 8:04 ఈమె 3వసారి అంతరిక్షంలోకి ప్రయాణించింది. సునీతా విలియమ్స్ ఈసారి తనతో పాటుగా గణేష్ విగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకొని వెళ్ళినట్లుగా తెలిపారు. అలాగే ఈమె 2006, 2012 సంవత్సరాల్లో కూడా అంతరిక్షంలోకి వెళ్ళారు. 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళగా సునీతా విలియమ్స్ గారు చరిత్ర సృష్టించారు. గతంలో ఈమె అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు భగవద్గీత పుస్తకాలను కూడా తన వెంట తీసుకుని వెళ్ళారు. నెక్స్ట్ 8వ ప్రశ్న, అంతర్జాతీయ సూర్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? అంతర్జాతీయ సూర్య దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ మే 3వ తేదీ నాడు. 9వ ప్రశ్న, UNO ఆధ్వర్యంలో ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కి భారత్ ఎంత విరాళం ఇచ్చింది? UNO ఆధ్వర్యంలో ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కి భారత్ ఎంత విరాళం ఇచ్చింది? ఆన్సర్ $5 లక్షలు. 10వ ప్రశ్న, భారతదేశం 2025 సంవత్సరం నుండి 5 ఏళ్ల పాటు ఏ దేశం యొక్క సివిల్ సర్వెంట్లకు శిక్షణనిస్తుంది? భారతదేశం 2025 సంవత్సరం నుండి 5 ఏళ్ల పాటు ఏ దేశం యొక్క సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇవ్వనుంది? ఆన్సర్ బంగ్లాదేశ్ యొక్క సివిల్ సర్వెంట్లకు. నోట్, 1500 మంది బంగ్లాదేశ్ అధికారులకు భారతదేశం
స్వచ్ఛందంగా శిక్షణ ఇస్తుంది. 11వ ప్రశ్న, ఇటీవల భారత్ భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం ఎక్కడ జరిగింది? ఇటీవల భారత్ భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ లడఖ్లోని లేహ్లో 2024 మే 6, 7 తేదీలలో ఈ సమావేశం జరిగింది. నెక్స్ట్ 12వ ప్రశ్న, యునెస్కో గిలెర్మో క్యానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2024ను ఎవరికి లభించింది? యునెస్కో గిలెర్మో క్యానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2024 ఎవరికి లభించింది? ఆన్సర్ గాజాను కవర్ చేస్తున్న పాలస్తీనా జర్నలిస్టులకు ఈ అవార్డు లభించింది. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.